హైదరాబాద్ లో డీఎస్పీ భీమ్రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. నార్సింగిలోని వెసెల్లా మెడోస్ విల్లాలో తెల్లవారుజామున 5 గంటల నుంచి తనిఖీలు చేస్తున్నాయి 2 బృందాలు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేశారు భీమ్రెడ్డి. వనస్థలిపురం, జహీరాబాద్, బాల్నగర్ పోలీస్ స్టేషన్లలో పనిచేశారు. పటాన్చెరు డీఎస్పీగాను పనిచేశారు. ప్రస్తుతం డీజీపీ ఆఫీసులో కంప్యూటర్ సర్వీసెస్ లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మహబూబ్ నగర్, నల్గొండ, హైదరాబాద్, నార్సింగి ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. భారీగా అక్రమ ఆస్తులను గుర్తించారు ఏసీబీ అధికారులు. బెంగళూరులో 1 ఎకరా భూమి, కర్ణాటకలో 3 ఎకరాలు, జహీరాబాద్లోనూ 6 ఎకరాలకు సంబంధించిన పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. భీమ్రెడ్డి ఇంట్లో భారీగా విదేశీ మద్యం కూడా స్వాధీనం చేస్తున్నారు. ఇంట్లో భారీగా బంగారు ఆభరణాలు గుర్తించారు. మణికొండ, పుప్పాలగూడలోని గేటెడ్ కమ్యూనిటీలో 3 ఫ్లాట్లు ఉన్నట్లు చెప్తున్నారు.